అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్ల పరమాన్నము ఎప్పుడు చేసినా కూడా పాలు విరిగిపోకుండా చల్లగా అయ్యాక కూడా గట్టకుండా ఎలా చేసుకోవాలి వీడియోలో చూద్దాం. దానికోసం ఒక కప్పు బియ్యాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మంచిగా క్లీన్ చేసుకున్నాక మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల పాలని 1 కప్పు నీళ్ళని తీసుకుని ఒక మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత పొంగించుకొని మనం నానబెట్టుకుని రైస్ని కూడా వేసుకొని అన్నాన్ని ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆపేసి దానిలోకి యాలకుల పొడిని కూడా వేసుకొని పరమాన్నాన్ని మంచిగా చల్లార్చుకోవాలండి. ఆ తర్వాత 1.5 కప్పులు బెల్లం వేసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగాక ఒకసారి వడగట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉన్న ఏవైనా డస్ట్ ఏదైనా మనం సపరేట్ చేసుకోవచ్చు. తర్వాత మనం దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కొంచెం నేతిలో వేపుకున్నాక పరమాన్నం బాగా చల్లగా అయ్యిద్ది కదా, అప్పుడు మాత్రమే మనము బెల్లం కరిగించుకుని బెల్లాన్ని వేసుకుని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని మంచిగా కలుపుకుంటే గానీ మనకి పాలు విరిగిపోవు. నెక్స్ట్ చల్లగా కూడా గడ్డ కట్టకుండా ఉంటుందండి.